Zee యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బట్ వాడెవడో మీ ఇద్దరి గురించి తెలిసిన వాడే అయి ఉంటాడు. మీ ఫ్రెండ్స్లోనో లేదంటే మీ ఎనిమీస్లో వాడై ఉంటాడు. అందుకే ఒక్కసారి నిన్ను ప్రేమించిన పర్సన్ని కలిస్తే, అంటే అతనికి కూడా మన సిచ్యువేషన్ వివరిస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అడిగాను రాధిక. అంతేకాని నిన్ను ఇబ్బంది పెట్టాలనో లేక నీ మీద డౌట్తోనో కాదు. రాధిక, చెప్పు రాధిక, ఎవరతను? ఎక్కడుంటాడు? ఎందుకు గతాన్ని గుర్తు చేస్తున్నారు? ఇప్పుడిప్పుడే మన మధ్య సంతోషం నిండుతోంది. ఎందుకు ఎందుకు మళ్ళీ ఇవన్నీ? ప్లీజ్ ఇది ఇక్కడితో వదిలేయండి. ఆ సంతోషం శాశ్వతంగా ఉండాలి అంటే నువ్వు అతని గురించి నాకు చెప్పాలి రాధిక. అతని వల్ల అసలేమీ కాదండి. ఎవరికి ఏ ప్రాబ్లము ఉండదు. ఎవరికి వాళ్ళం ఆనందంగానే ఉన్నాం కదా. ప్లీజ్ అండి, అతని గురించి నన్ను అడగకండి. అది కాదు రాధిక, నీ గురించి వాడెవడో తప్పుగా మాట్లాడుతుంటే వాడికి బుద్ధి చెప్పాలా వద్దా? ఎవడో ఏదో చెప్తే నా భర్త నమ్మే వ్యక్తి కాదు. ఆ నమ్మకం ఉన్నన్ని రోజులు ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా మనల్ని విడదీయలేరండి. అది కాదు రాధిక, అతనెవరో చెప్పడానికి నీకు ప్రాబ్లం ఏంటి? Zee యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.